మామయ్య, నువ్వు ఎలాగో చంపలేదు కదా, అయితే భూమి మీద ఒట్టేసి చెప్పు మామయ్య, నేను భూమిని చంపలేదని. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవును, నిజమే మాట్లాడుతున్నాను. చెప్పు మామయ్య, ఎందుకు భయపడుతున్నావు అని చెర్రి చెప్పగానే ఇక శరత్చంద్ర మాత్రం ఇక భయపడుతూ ఇక కోపంగా చూస్తాడు. ఏంట్రా, ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నేను భూమి మీద ఒట్టేసి చెప్పే కర్మ నాకేంట్రా? నువ్వు చంపలేదు కదా, అయితే భూమి మీద ఒట్టేస్తే ఏం కాదులే అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే శరత్చంద్ర మాత్రం ఇక కోపంగా నిల్చొని చూస్తూ ఉంటాడు. ఏంటి మామయ్య, కోపంగా వస్తుందా? నువ్వు చేసిన పనికి వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి కంటి రెప్పలుగా పెంచుకొని ఇప్పుడు కొడుకు పోయాడని పిచ్చిదైపోయింది. తన చెల్లెలు నరకం అనుభవిస్తుంది. ఇక తన భార్య కోసం చెప్పమంటారా? తను బయటికి మాత్రమే బ్రతికి ఉంది. తను ఎప్పుడో చనిపోయింది. గగన్ చనిపోయినప్పుడే తను కూడా చనిపోయింది. కేవలం నువ్వు చేయబట్టే అని చెప్పేసరికి, ఏంట్రా, నేనే చంపానని చేస్తున్నావేంటి? నేనెందుకు చంపాను? అయితే నువ్వు భూమి మీద ఒట్టేసి చెప్పు మామయ్య అనుకుంటూ ఇక చెల్లి మాట్లాడగానే ఇక వెంటనే శరత్చంద్ర మాత్రం అలానే నిల్చొని చూస్తూ ఉంటాడు. కానీ మీరు చాలా తప్పు చేశారు మామయ్య. నువ్వు నీ కూతురి కోసం ఇదంతా చేసావు, కానీ ఒక తండ్రిగా నీ కూతురి బొట్టు తుడిపేశావు మామయ్య అనుకుంటూ చెప్పగానే ఇక శరత్చంద్ర కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఆ సమయంలో చంపకుంటే బాగుండేది. నిజంగా నా బిడ్డ ఇలా ఏడుస్తుంది, కేవలం నేను చేయబట్టే ఏడుస్తుంది అనుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మామయ్య, నీ కూతురు మా అంటే సంవత్సరం 2 సంవత్సరం నుంచి చూస్తున్నారు, కానీ గగన్ ఆ శారద పెద్దమ్మ మాత్రం చిన్నప్పటి నుంచి కంటి రెప్పగా పెంచుకొని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ దూరం చేశారు. నువ్వు కేవలం ఇప్పటి నుంచి పరిచయం అయినందుకే నువ్వు నీ బిడ్డ కోసం ఇదంతా చేసావు, కానీ చిన్నప్పటి నుంచి కంటి రెప్పగా పెంచుకుంది కదా, తను పిచ్చిదైపోతుంది అనుకుంటూ ఇక బాధపడుతూ ఇక చెర్రి మాత్రం బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర మాత్రం ఇక కూర్చొని ఇక చాలా బాగా తాగుతూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ వచ్చి, బావా బావా ఏమైంది బావా, అలా తాగుతున్నావేంటి? ఇలా తాగుతే చచ్చిపోతావు అనుకుంటూ చెప్పగానే, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతాను అనుకుంటూ ఇక శరత్చంద్ర మాట్లాడగానే, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు చచ్చిపోతే నేను బ్రతకలేను అనుకుంటూ ఇక అప్పుడే అపూర్వం మాట్లాడగానే శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటాడు. ఇక పక్కనున్న వైన్ బాటిల్ ఇక కిందికి విసిరేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే తన చెల్లెలు వచ్చుకుంటూ, అన్నయ్య అన్నయ్య అనుకుంటూ ఇక వేగంగా పరిగెత్తుతూ ఇక శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా అని ఇక చెప్పగానే, అన్నయ్య అన్నయ్య ఆ గగన్ గాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవునన్నయ్య, నేను చెప్పేది నిజమే, ఆ గగన్ గాడు ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటూ ఇక చెప్పగానే ఇక అప్పుడే శరత్చంద్ర మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి, గగన్ ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అసలు నీకు ఎలా తెలుసమ్మా అని చెప్పగానే, అంటే శారద ఇప్పుడు మా ఆయనకు కాల్ చేసింది, ఇక తన కొడుకు బ్రతికే ఉన్నాడని మా ఆయనకు ఫోన్ చేసి చెప్పింది. వాడిప్పుడు ఇంకా బ్రతికే ఉన్నాడన్నయ్య అనుకుంటూ ఇక చెప్పగానే అపూర్వ ఇద్దరు కలిసి ఇక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? నేనే చంపానని ఆ గగన్ గారు చెప్తే ఇక శాశ్వతంగా నా కూతురికి దూరం అయిపోతాను, ఇక నా కూతురు కూడా నన్ను ద్వేషిస్తుంది అనుకుంటూ ఇక శరత్చంద్ర మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు. వాడు చచ్చినా కూడా ఏదో ఒకటి చెప్పి నా కూతుర్ని దగ్గరికి చేసుకునే దాన్ని, ఇప్పుడు వాడు బ్రతికితే మాత్రం నా కూతురు ఎప్పటికీ దూరంగానే ఉంటుంది అనుకుంటూ ఇక శరత్చంద్ర మాత్రం మనసులో అలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఆకాష్ భూమి దగ్గరికి వెళ్ళి, భూమి, నువ్వు అనుకున్నట్టు నేను గగన్ లాగా యాక్టింగ్ చేశాను, ఇప్పుడు నేను అనుకున్నట్టు నువ్వు డ్యాన్స్ వేయాలి, అంతేకాకుండా ఇంటర్నేషనల్లో కూడా సెలెక్ట్ కావాలి. ఇక నువ్వు ఎలా నేర్చుకుంటావో నాకు తెలియదు, కానీ నేను ఇంటర్నేషనల్లో సెలెక్ట్ కావాలి, ఇక ఇందులో సెలెక్ట్ అయితే మాత్రం నా కెరియర్ కూడా సెలెక్ట్ అవుతుంది అనుకుంటూ ఇక భూమికి చెప్పగానే, ఖచ్చితంగా ఆకాష్, నువ్వు చేపట్టి మా అత్తయ్య బ్రతికింది, లేదంటే మా అత్తయ్య కూడా మా గగన్ బావ దగ్గరికే వెళ్ళేది, థ్యాంక్స్ ఆకాష్ అనుకుంటూ ఇక వెంటనే చెయ్యిలు పట్టుకొని ఇక భూమి మాత్రం ఏడ్చుకుంటూ చెబుతూ ఉంటుంది. సరే సరే నువ్వు డ్యాన్స్ నేర్చుకో అనుకుంటూ ఆకాష్ ఇక ఒక రూమ్లో సాంగ్ పెట్టి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి మాత్రం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. బావా, నువ్వు ఎక్కడున్నావు బావా, అసలు ఉన్నావా లేవా అని కూడా తెలియకుంటూ ఉన్నాను.
ఆకాష్ని చూస్తుంటే మాత్రం నిన్నే చూస్తున్నట్టు ఉంది. కేవలం ఆకాష్ నీ రూపంగా ఉన్నాడు కాబట్టే ఇంకా బ్రతికి ఉన్నాను. నిన్ను చూస్తున్నట్టు ఉంది అనుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇక నెక్స్ట్ డే డ్యాన్స్ స్టూడియో దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆకాష్, భూమి ఇవే నీ కాస్ట్యూమ్స్, ఇవే వేసుకొని రెడీగా అనుకుంటూ చెప్పగానే, ఏంటి ఆకాష్ ఇవ్వా, నేను ఈ బట్టలు ఎప్పుడు వేసుకోలేదు, ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోలేదు, నేను వేసుకోను అని చెప్పేసరికి, ఏంటి భూమి ఇలా మాట్లాడుతున్నావేంటి, ఫైనల్గా వచ్చాక ఇలా చేస్తున్నావేంటి భూమి, ఏం కాదు భూమి ఇవి వేసుకో అని చెప్పేసరికి ఇక వెంటనే ఇక భూమి కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ బట్టలు వేసుకోవాలా ఇప్పుడు నేను, భూమి నీకోసం ఇదంతా చేశాను కదా, నా కోసం ఇది కూడా చెయ్యలేవా అనుకుంటూ ఆకాష్ మాట్లాడగానే సరే అనుకుంటూ ఆ బట్టలు వేసుకొని ఇక వెంటనే ప్రోగ్రాం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో అపూర్వ ఫోన్లో చూసి ఏంటి ఇతను గగన్ లాగానే ఉన్నాడేంటి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శరత్చంద్ర కూడా చూడాలని ఇక టీవీలో ఆన్ చేసి పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర కూడా చూస్తాడు. ఏంటి భూమిలా ఉందేంటి, గగన్లా ఉన్నాడేంటి, అంటే భూమికి కూడా తెలుసా గగన్ బ్రతికే ఉన్నాడని, అయినా కూడా నాకు చెప్పలేదు భూమి అనుకుంటూ ఇక శరత్చంద్ర మాత్రం చాలా ఫైర్ అవుతూ ఉంటారు. ఏంటి బాబా టీవీలో కనబడుతుంది, మీ బిడ్డ భూమే కదా, అది గగనే కదా, అయినా భూమి ఏంటి అలాంటి బట్టలు వేసుకొని ప్రోగ్రాంలో డ్యాన్స్ వేస్తుందేంటి, అంతా మన పరువేమన్నా ఉంటుందా బావా, మంచిగా చక్కగా కూచిపూడి నాట్యం వేస్తుందని అనుకుంటే ఇలాంటి రికార్డింగ్ సాంగ్స్ కూడా వేస్తుందా భూమి, చీ అనుకుంటూ ఇక అపూర్వ మాత్రం అలానే మాట్లాడగానే ఇక శరత్చంద్ర కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ కూడా రాగానే ఇక టీవీ చూడగానే ఏంటి భూమి ఉన్ను అన్నీ అలా ఉన్నారేంటి, ఏంటి వాళ్ళు నా కంటికి కనపడుతుంది వాళ్ళేనా, అసలు అన్నయ్య బ్రతికి ఉన్నాడా, అయినా భూమి వదిన ఇంకా నాకు చెప్పలేదేంటి, అసలు ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటూ ఇక చెర్రీ మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే భూమికి కాల్ చేస్తూ ఉండగా ఇక భూమి మాత్రం కాల్ లిఫ్ట్ చేయకుండానే ఉంటుంది. ఇక వెంటనే శారదకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక శారదకు కాల్ చేయగానే ఇక వెంటనే శారద మాత్రం కాల్ లిఫ్ట్ చేసి హలో చెర్రీ పెద్దమ్మ, అన్నయ్య బ్రతికి ఉన్నాడా, అవునానా అన్నయ్య బ్రతికి ఉన్నాడు, ఏంటి పెద్దమ్మ అన్నయ్య బ్రతికి ఉన్నాడని కూడా ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదేంటి అనుకుంటూ ఇక చెర్రీ కూడా చెప్పగానే ఇక శారద కూడా జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో శరత్చంద్ర ఆకాష్ని ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎస్పీ సూర్యకు తెలిస్తే ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.